Express, an international courier service. దేశంలో రెండు ప్రధాన ఐస్ క్రీమ్ కంపెనీల మధ్య వార్ నడుస్తోంది. రీజన్ ఏమిటంటే వాళ్ళ ఉత్పత్తులను పెంచుకోవడానికి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి ఈ కంపెనీలు. ఓ విషయంలో హిందుస్థాన్ యూనిలివర్ అమూల్పై కోర్టుకెళ్లింది. హెచ్యుఎల్ కంపెనీ వేసిన దావాతో అమూల్ ఐస్ క్రీమ్ యాడ్ను ముంబై హైకోర్టు నిషేధం విధించింది. దీనికి కారణం అమూల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఐస్ క్రీంను ప్రమోట్ చేసుకునే క్రమంలో వేరే కంపెనీలు పాలల్లో ఆయిల్ కలుపుతున్నారని, తాము స్వచ్ఛమైన పాలనే వాడుతున్నామని యాడ్లో చెబుతోందని వీరి వాదన. అమూల్ కంపెనీ టీవీలో ఓ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ను ప్రసారం చేస్తోంది. ఈ యాడ్ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ క్వాలిటీ ఐస్ క్రీంను మార్కెట్ చేస్తున్న హిందుస్థాన్ యూనిలివర్ కోర్టును ఆశ్రయించగా అమూల్ కంపెనీకి ముట్టికాయలు వేసింది. ఇతర ఐస్ క్రీం కంపెనీలు వెజిటబుల్ ఆయిల్ వినియోగిస్తున్నారని అమూల్ యాడ్ చెప్పడంతో మండిపడుతోంది హిందుస్థాన్ యూనిలివర్. తక్షణం ఆ ప్రకటనను నిలిపివేయాలని హిందుస్థాన్ యూనిలివర్ కోరింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్జే కదావాలా అమూల్ ప్రకటనలో మార్పులను సూచించింది. వినియోగదారుల మనసులో ఇతర కంపెనీల ఉత్పత్తులను అసహ్యించుకునే విధంగా ఉండరాదని జడ్జి పేర్కొన్నారు. భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ వ్యతిరేక ప్రచారం ద్వారా ప్రత్యర్థి తయారీదారి ఉత్పత్తిని దుర్వినియోగం చేయడం తప్పని వారించింది. వాస్తవాలను పక్కకు పెట్టి అసంపూర్తిగా నిందించడం సరైనది కాదని అభిప్రాయపడింది ముంబై హైకోర్టు. అమూల్ యాడ్తో 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హిందుస్థాన్ యూనిలివర్ తెలిపింది.